అందరికీ నమస్కారం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గురించి 2 వ్యాఖ్యలు చెప్తాను. ఆయన కోట్ల రూపాయలు వదిలేసి ప్రజా సేవ కోసం మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నేను ఏ పార్టీని ఇక్కడ విమర్శించడం లేదు. తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితే అన్ని పార్టీలు వాళ్ళు ఇదిగా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ ఒక్క అవకాశం మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇవ్వాలి. ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా కాన్స్టిట్యూషన్ 21 నియోజకవర్గాలు నిలబెట్టాడో ఆ 21 ఎమ్మెల్యేలని దయచేసి ఈసారి తప్పకుండా అఖండ మెజారిటీతో మీరందరూ గెలిపించాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నానంటే, మంచి వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి, అందరూ చేస్తారు, దాని గురించి కాదు. డబ్బు మీద ఆయనకి ఏమాత్రం వ్యామోహం లేదు. అన్న చిరంజీవి గారు వచ్చారు, ప్రజారాజ్యం స్థాపించారు. ఆయనకు వాయిస్ లేదు, లేకపోతే ఏ రోజు ఆయన గొప్ప రాజకీయ నాయకుడు ఉంటాడు. కాబట్టి ఆయన ఇంట్లో కొన్నిదల ఇంట్లో ఒక వ్యక్తినే దేవుడు ప్రసాదించాడు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ 2024 ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే జన సైనికులు ప్రతి ఒక్కరూ కష్టపడి మన ఎమ్మెల్యేలు ఆయన ఎక్కడెక్కడ నిలబెట్టాడో అందరినీ గెలిపించాలని నా స్నేహితుల్ని, నా బంధువర్గాన్ని, ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటాను. ప్రెజరైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది రకరకాల పార్టీలు ఉంటారు. నేను అందరినీ అడగలేను కదా. ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇతను కూడా ఒక సేవ చేయగలుగుతాడనే నమ్మకం మీకు వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని మన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యేలందరినీ గెలిపించాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మన గుర్తు కూడా గ్లాస్ గుర్తు, ఇది మర్చిపోవద్దండి. గుర్తు మన ఫ్యాను, సైకిల్ మన ఏ విధంగా ఉంటుందో మన పవన్ కళ్యాణ్ కూడా గ్లాస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గ్లాస్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఈ గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఆయన ఆశీర్వదించండి. ప్రజలకు మంచి చేస్తాడో ఆ నమ్మకం ఉంది కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. తప్పకుండా ఒక్క అవకాశం మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.